హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్. ఈ వారం కథ శేఖర్ది ఒక మధ్యతరగతి కుటుంబం. అతని భార్య శాంతి, కొడుకు శరత్, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు శ్వేత, స్వాతి. శేఖర్ ఒక యూనివర్సిటీలో కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేసేవాడు. అతనికి ఆఫీస్ వాళ్ళు చాలా మర్యాద, గౌరవం ఇచ్చేవాళ్ళు. శేఖర్ చాలా సిన్సియర్ వర్కర్, చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. తోటి ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయకపోయినా, నిర్లక్ష్యంగా ఉన్నా చాలా కోపం వచ్చేది. చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకు సార్ అంత కష్టపడతారు, ఏం ప్రయోజనం ఉండదు, ఎంత శాలరీయో అంతే వస్తుంది, ఎవరు ఓవర్ టైం చేసినందుకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు అని అనేవారు. ఎవరు ఎలా మాట్లాడినా శేఖర్ వినేవాడు కాదు. అతనికి హార్డ్ వర్క్ చేయడమే తప్ప ఇంకో పని తెలీదు. తన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కంప్యూటర్ ల్యాబ్లో ఉరి వేసుకుంటాడు శేఖర్. శేఖర్ వాళ్ళ కుటుంబం ఎంతగానో బాధపడతారు. చాలా రోజులైనా వాళ్ళ నాన్న లేని లోటు పిల్లలకి అలాగే ఉంటుంది. పెద్ద కూతురు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది. అలా సంవత్సరం గడిచిపోతుంది. శేఖర్ జాబ్ వాళ్ళ కొడుకు అయిన శరత్కి ఇవ్వమని శేఖర్ భార్య శాంతి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. 4 లక్షలు పే చేస్తే ఉద్యోగం ఇస్తాం అని యూనివర్సిటీ వాళ్ళు అంటారు. సరే అని శేఖర్ చనిపోయాక వచ్చిన పిఎఫ్ డబ్బులు కడుతుంది శాంతి. కొన్ని రోజులకి శరత్కి జాబ్ వచ్చి వాళ్ళ నాన్న పనిచేస్తున్న డిపార్ట్మెంట్లోనే జూనియర్గా జాయిన్ అవుతాడు. శరత్ ఉద్యోగానికి వెళ్ళిన మొదటి రోజు చాలా ఏడుస్తాడు. నాన్న, నువ్వు అసలు ఎందుకు ఉరి వేసుకున్నావు? నీకు అంత కష్టం ఏం వచ్చింది? నువ్వు పోయాక అంతా మారిపోయింది. చెల్లెలు పెళ్ళి ఆగిపోయింది. నా మాస్టర్స్ చదువు ఆగిపోయి జాబ్ చేయాల్సి వచ్చింది. చిన్న చెల్లి ఇంకా చదువుకుంటోంది. నీ గురించి అమ్మ రోజు ఏడుస్తోంది నాన్న అని ఎంతగానో బాధపడతాడు. శరత్ కూడా శేఖర్ లాగే త్వరగా వర్క్ ఏం చేయాలో నేర్చుకుని చాలా హార్డ్ వర్క్ చేసి పని చేసుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉపయోగమే లేదు, ఏ ప్రమోషన్ రావటం లేదు అని శరత్ అనుకుంటాడు. వాళ్ళ నాన్నకి అసిస్టెంట్గా ఉన్న స్వామి ఇప్పుడు శరత్కి హెడ్గా ఉన్నాడు. స్వామి శరత్తో ఇలా అంటాడు, మీ నాన్న అన్నింటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వచ్చే సైడ్ ఇన్కమ్ అంతా వద్దు అని అనేవాడు. అతను తీసుకునేవాడు కాదు, పక్క వాళ్ళని తీసుకొనిచ్చేవాడు కాదు. లాస్ట్కి ఏమైంది? ఆ డబ్బులు లేకే కదా మీ చెల్లెలు పెళ్ళి ఆగిపోయింది. వేరే డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఎలా ఉన్నారో తెలుసా? నువ్వు ఇంకా మా నాన్న సిద్ధాంతాలు అని పెట్టుకుంటే మీ ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు, మీ అమ్మని ఎలా చూసుకుంటావు అని చెప్తూనే శరత్ మైండ్ అంతా పొల్యూట్ చేస్తాడు. శరత్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంకుల్ అని అంటాడు. స్వామి మీ వెల్ విషర్లా చెప్తున్నా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి నువ్వు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే నేను చెప్పినట్టు విను. ఊరికే కాకపోయినా అప్పుడప్పుడు డబ్బులు తీసుకో, తప్పేం కాదు అని చెప్తాడు. శరత్కి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాదు. అలా రోజులు గడుస్తాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. శరత్ హెడ్ అయిన స్వామిని ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అడుగుతాడు. నీకు డబ్బులు కావాలంటే ఒక పని చెయ్యి. ఎవరికో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో 53 మార్కులు కావాలంట. నువ్వు కొంచెం అతనికి ఫెయిల్ అయిన మార్క్స్ని ఈ మార్క్స్తో రీప్లేస్ చేస్తే 3 లక్షలు ఇస్తాడంట. 2 లక్షలు నువ్వు తీసుకో, 1 లక్ష నాకు ఇవ్వు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్. ఏంటి అంకుల్ అంత ఈజీగా చెప్పేశారు? అప్పుడు స్వామి, డిపార్ట్మెంట్ హెడ్ కన్నా అతని కింద పనిచేసేవాడే ఎక్కువ తీసుకుంటాడు బాబు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఎక్కడ అనుమానం కూడా రాదు. మీ నాన్న ఉన్నప్పుడు ఆయన తీసుకునేవాడు కాదు, నన్ను తీసుకొనిచ్చేవాడు కాదు. నేను చాలా లాస్ అయ్యాను. నా కొడుకుని అబ్రాడ్ పంపడానికి కూడా డబ్బులు లేక ఇక్కడ జాయిన్ చేశాను. కానీ నీకు అలా కాదు, చాలా బాధ్యతలు ఉన్నాయి. శరత్ బ్రెయిన్ వాష్ చేస్తాడు. అప్పుడు శరత్, అంకుల్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తా అని చెప్పి వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్తాడు. అవే ఆలోచనలు శరత్ బుర్రలో. ఏం డిసైడ్ అవ్వాలో అర్థం కాదు. ఒక పక్క నాన్న చెప్పిన మాటలు, విలువలు, మరో పక్క కుటుంబం యొక్క ఆర్థిక సమస్యలు. ఎటూ తేల్చుకోలేకపోతాడు. అమ్మకి చెప్దాం అని అనుకుంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఇంతలోనే చిన్న చెల్లి స్వాతి వచ్చి, అన్నయ్య
ఈ మంత్ ఎండ్లోపు కాలేజ్ ఫీ కట్టాలి అని చెప్తుంది. ఏది అయితే అది అయ్యింది. ప్రస్తుతం నా కుటుంబమే నాకు ముఖ్యమని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి స్వామిని కలిసి ఇలా చెప్తాడు. అంకుల్, నాకు మనీ చాలా అవసరం, ఈ ఒక్కసారి నేను తీసుకుంటా అని చెప్పి తన డెస్క్ మీద ఉన్న వాళ్ళ నాన్న ఫోటో చూసి, నన్ను క్షమించు నాన్న, నా వల్ల ఇంకా కావట్లేదు, అగ నిజాయితీగా ఉండలేకపోతున్నా, నువ్వు మాకు చెప్పిన మాటల్ని నేను ఆచరించట్లేదు అని చాలా బాధపడతాడు. స్వామి వచ్చి, శరత్, నేను అబ్బాయికి చెప్పాను వారంలో మనీ సెట్ చేసుకోమని, నువ్వు ఇంకా డీలా పడకు, అంతా మన చేతిలో పని అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రానే వస్తుంది. అతని సర్టిఫికెట్లో మార్క్స్ చేంజ్ చేస్తాడు. ఆ ప్రింటౌట్ తీసి యూనివర్సిటీ సీల్ వేసి ఆ అబ్బాయికి ఇస్తాడు శరత్. కానీ డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం చేతులు వణికిపోతాయి. వాళ్ళ నాన్న ఫోటో కింద పడిపోయి ముక్కలైపోతుంది. స్వామి అంటాడు, ఇవన్నీ నమ్ముతావా? నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, చేంజ్ చేసావు, తీసుకో డబ్బులు, చెల్లెలి ఫీజు కట్టు అని ఊరికే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గుర్తు చేస్తాడు. మనసులో నన్ను క్షమించు నాన్న అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు శరత్. అదే రోజు కాలేజ్కి వెళ్ళి చెల్లెలి ఫీజు కట్టేస్తాడు. ఇంటికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశా నాన్న అని వెక్కి వెక్కి ఏడుస్తాడు. నేను ఏం చెయ్యలేని పరిస్థితి. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఏదో ప్రాబ్లం వచ్చింది రమ్మని. శరత్ సరే అని తన ఆఫీస్కి వెళ్తాడు. లైట్స్ అన్నీ ఆన్ చేసి ఎవరు ఫోన్ చేశారు, ఏంటి ప్రాబ్లం అని సిస్టమ్ ఆన్ చేస్తాడు. ఈలోపు లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. శరత్ భయంతో ఎవరు ఎవరు అని అడుగుతూనే ఉంటాడు. శరత్ పారిపోదామని డోర్ దగ్గరికి వెళ్తుంటే డోర్స్ 2 క్లోజ్ అయిపోతాయి. ఏదో ఒక భయంకరమైన ఆకారం మీదకి వచ్చేస్తూ శరత్ని చంపేయబోతుంది. చంపొద్దు అని వెనక్కి వెళ్ళిపోతాడు శరత్. ఆ కంగారులో కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తాడు. నెక్స్ట్ డే శరత్ వాళ్ళ అమ్మకి కాల్ వస్తుంది. శరత్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వణికిపోతూ కూతుర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ బాయ్ సహాయంతో కంప్యూటర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తారు. అక్కడ తను పని చేసే రూమ్లో స్పృహ లేకుండా పడి ఉన్న కొడుకుని చూసి షాక్ అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. కొంచెం సేపటికి శరత్కి స్పృహ వచ్చి, అమ్మా, నేను చనిపోలేదా, బతికే ఉన్నానా అని భయపడుతూ అడుగుతాడు శరత్. నీకేం కాలేదురా, కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్తుంది శాంతి. నేను స్పృహ తప్పిపోయిన సంగతి స్వామి అంకుల్ ఫోన్ చేసి చెప్పారా అని శాంతిని అడుగుతాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకురా, ఇంటికి పద అని అంటుంది శాంతి. కానీ శరత్ స్వామి గురించి అడుగుతాడు. అప్పుడు శాంతి ఇలా చెప్తుంది, స్వామి అంకుల్ నిన్న రాత్రి తన కంప్యూటర్ మీద పనిచేస్తుండగా హై వోల్టేజ్ వచ్చి షాక్ కొట్టి చనిపోయారు అని చెప్తుంది. శరత్ నిర్ఘాంతపోతాడు. శరత్ 2 రోజుల తర్వాత యూనివర్సిటీకి వెళ్తాడు. వాళ్ళ నాన్న రూమ్లో ఒక ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న హ్యాండ్ రైటింగ్తో ఒక లెటర్ కనిపిస్తుంది. అది తీసి చదువుతాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, శాంతి, నన్ను క్షమించు, మన కుటుంబానికి అన్యాయం చేయాల్సి వస్తోంది, నిన్ను పిల్లల్ని వదిలి చనిపోవలసి వస్తోంది. చెయ్యని తప్పుకి నన్ను నేరస్తుని చేశాడు నా అసిస్టెంట్ స్వామి. వాడు లంచం తీసుకుంటూ దొరికిపోయి నా కోసం తీసుకున్నాను అని చెప్పి నన్ను దోషిని చేశాడు. నేను అలాంటి వాడిని కాదు అని ఎంత చెప్పినా వినలేదు. మా డైరెక్టర్ నేను ఏంటో తెలిసి కూడా ఒక దోషిలాగా నిలబెట్టి నన్ను అవమానించాడు. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. పిల్లలు జాగ్రత్త అని రాసి ఉంటుంది. అది చూసి ఎంతగానో ఏడుస్తాడు శరత్. ఆ లెటర్ తీసుకుని బయటకు వస్తుంటే ఆఫీస్ బాయ్ వచ్చి శరత్ చేతిలో ఒక కొత్త వెబ్ కెమెరాని పెట్టి వెళ్తాడు. వెంటనే శరత్కి ఏదో గుర్తొచ్చి కంప్యూటర్ ల్యాబ్లో ఉన్న సిస్టమ్ దగ్గరికి వెళ్తాడు. అందులో ఉన్న వీడియో చూసిన తర్వాత శరత్కి మొత్తం అర్థమవుతుంది. స్వామి శరత్కి డబ్బు ఇస్తున్న వీడియో అందులో ఉంటుంది. శరత్ వెబ్ కెమెరా టెస్ట్ చేద్దామని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతాడు. శరత్ కంప్యూటర్ ల్యాబ్లో భయపడినప్పుడు కంగారులో సిస్టమ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ వీడియో ప్లే అవుతుంది. తన చావుకి కారణమైన స్వామి తన కొడుకును కూడా వదలట్లేదని తెలుసుకున్న శేఖర్ ఆత్మ కోపంతో స్వామిని హై వోల్టేజ్ రూపంలో చంపుతుంది.
తనను కాపాడినది వాళ్ళ నాన్నే అని శరత్ ఎంతగానో ఏడుస్తాడు. ఇంకా తప్పుదోవలో వెళ్లకుండా నిజాయితీతో పనిచేస్తాడు శరత్. కొన్నేళ్ల తర్వాత తన రూమ్ బయట ఉన్న బోర్డులో ఇలా రాసి ఉంటుంది: శరత్ శర్మ, వైస్ ఛాన్సలర్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.